దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మనశ్శాంతిగా మనిషి జీవించాలంటే అసలు ఏం చేయాలి అంటే చాలా సందర్భాల్లో మనకి మనశ్శాంతి లేకపోయినా కొంచెం డిస్టర్బ్ అయినా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో అని ప్రతి ఒక్కరు సర్వసాధారణంగా ఇంట్లో అంటూనే ఉంటారు మానసికంగా హింసిస్తూ ఉంటారు. మరి పూర్వజన్మ చేసుకున్న కర్మల్ని పోగొట్టుకోవాలి, ఈ జన్మలో మనం ప్రశాంతంగా జీవించాలంటే అసలు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఏం చేయాలంటారు? శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం. మనం శాస్త్రంగా చూసుకుంటే కొన్ని విధాలుగా చూసుకుంటే కనుక పెద్దవాళ్ళు చెప్పిందే మనం ఆచరిస్తుంటాం. అంటే మనం ఏదో గొప్పగా రాసేసాం లేదంటే మనం ఏదో చెప్పేసాం అన్నట్టు కాకుండా అసలు పూర్వం వాళ్ళు అంటే మనకి పూర్వీకులు పెద్దవాళ్ళు ఇప్పుడున్న పెద్దవాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నది ఏంటి, దాన్ని మనం ఏం ఆచరించాలి, ఏ విధంగా తీసుకోవాలని చెప్పి అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక ఆగామి సంచిత ప్రారబ్ధ క్షయార్థం అంటారనమాట. ఆగామి సంచిత పూర్వజన్మ ఇహజన్మ జన్మాంతరకృత ఈ కొన్ని వస్తూ ఉంటాయి. అంటే మనం చేసుకున్న దానికి పూర్వార్జితము అంటారు. అంటే పూర్వార్జిత కర్మలు అంటే పూర్వం నుంచి తెచ్చుకున్న కర్మలు అనమాట. కాబట్టి ఏంటంటే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మానసికంగా సమస్యలు ఉండటం. మీరు అన్నారు ఇందాక, ఈ విధంగా చూసుకుంటే మానసికంగా సమస్యలు ఉంటాయి, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి మనం నమ్ముకున్న వ్యక్తి మనల్ని మోసం చేస్తూ ఉంటారు, అదేవిధంగా మనం బాగా నమ్మిన వ్యక్తి కూడా మనల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇలా కొన్ని మనం చూసుకుంటే కనుక అన్ని విధాలుగా కూడా ఏదో ఒక విధంగా మనకి ఆ పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం అనేది ఈ జన్మలో అనుభవించడం జరుగుతుంది. అయితే ఏ విధంగా అనుభవిస్తే ఏ ఫలితం ఉంటుంది అంటే మనం తొందరగా తెలుసుకోగలగాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి బాగా ఆకలేసింది అనుకోండి, ఒక చెంబు నీళ్లు తాగితే ఏమవుతుంది, కడుపు నిండుతుంది. కానీ మళ్ళీ 10 నిమిషాలకు ఆకలేసేస్తుంది. అంటే దానికి మనం పులి స్టాప్ చేయాల్సింది ఏంటిది, అన్నం తినాలి. అంతే కదమ్మా. ఎప్పుడైతే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సొల్యూషన్ మనం తొందరగా వెతుక్కోగలగాలి, కానీ వేరే సొల్యూషన్ అనేది పనికిరాదు. అర్థమైందా మీకు? ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనం చూడాల్సింది బాగా అప్పులు అవుతున్నాయి. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవించేటట్టు ఉంటుంది కదా. ఈ అనుభవించే విషయాల్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మెయిన్గా మూల కారణం ఏంటంటే ఫస్ట్ అప్పులు. బాగా అప్పులు అవుతున్నాయి అనుకోండి, పూర్వజన్మలో మనం చేసుకున్న రుణం, అంటే రుణం బాగా ఎక్కువ ఉందనుకోండి, ఆ రుణం ఈ రూపంలో మనం ఎవరో ఒకరి దగ్గర అప్పులు చేయడం, అప్పులు పాలవుతూ ఉండడం, అప్పుల పరంగా ఇబ్బందులు పడుతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా తొందరగా బయటపడిపోతారనమాట. అంటే మనం తెలుసుకున్నాం అనుకోండి, ఏ జన్మలో ఏ చేసుకున్న పాపమో పుణ్యమో అనవసరంగా ఈ జన్మలో ఈ విధంగా అనుభవిస్తున్నాం అనుకుంటాం. కాబట్టి అలా ఇబ్బంది పడకుండా మెయిన్గా అప్పులుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ఆరాధన చేయడం ముఖ్యం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు అర్చన జరుగుతుంటుంది దేవాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ వెళ్ళి పాల్గొంటారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో మనకి ధనం లేకపోయినా, అంటే అప్పులతో ఉన్నాం కదా స్వామి, మేము వేరే ఇబ్బంది స్వామి పెట్టడం కూడా కష్టం అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎక్కడైతే కనపడుతుందో అక్కడికి వెళ్ళి మన వస్త్రం తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న గుడి మొత్తం శుభ్రం చేస్తే రుణం అనేది విముక్తి అవుతుంది. అంటే తొందరగా మనం కోలుకుంటాం ఖచ్చితంగా. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల తొందరగా కోలుకోవడం, అప్పులు తొందరగా తీరిపోవడం, అదేవిధంగా అనుకున్నవన్నీ కూడా బాగా కలిసి రావడం. అదేవిధంగా కొంతమంది చూడండి, ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఉండటానికి లేదు, ఎంతో ఇష్టపడి ఇల్లు కట్టుకుంటారు, తొందరగా అమ్మేసుకుంటారు. అలాంటిది కూడా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ముఖ్యం. అంటే ఏదైనా సరే పూర్వజన్మలో రుణం, కర్మ సంబంధించిన కారణం ఏంటైతే ఉందో ఆ కర్మకి మెయిన్గా రుణం, అంటే అప్పులు అవ్వచ్చు, తీసుకున్న బాకీలు అవ్వచ్చు, భూ సంబంధించింది ఏదైనా సరే దాని అన్నిటికీ కూడా రుణమే అనమాట. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా ముఖ్యం. అదేవిధంగా కొంతమంది పూర్వజన్మ చేసుకున్న కర్మ ఫలితం ఉంటుంది చూడండి. కొంతమందికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాగానే అప్పటి వరకు బాగున్న ఆరోగ్యం కూడా సడన్గా క్షీణిస్తుంది. ఏది ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కానీ అర్థం కాని యొక్క దోషం. చూడండి, ఎన్నో హాస్పిటల్ తిరిగినా వాళ్ళకి మటుకు రిజల్ట్ దొరకదు. అలాంటి సమయంలో విష్ణుమూర్తి దేవత ఆరాధన చేస్తే చాలా ముఖ్యం. అదేవిధంగా విష్ణుమూర్తి అంటే మనం ప్రత్యేకించి నరసింహస్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, ఇలా దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. ఇంకొక రెమెడీ ఏంటంటే ఎవరికైనా సరే ఇది గుర్తుంచుకోండి, 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు ఆరోగ్యంగా మామూలుగా శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉన్న, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఇలా చూపించి
ఖచ్చితంగా అంటే తాకకూడదు, చెట్టుని తాకకుండా ఇలా పెట్టి ఒక 10-20 సెకండ్స్ 30 సెకండ్స్ ఇలా ఉంటే ప్రతిరోజు చేయాలి. ఖచ్చితంగా నీలో ఉన్న శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి ఇలా పెట్టి అడిగితే మీరు 2 నెలల్లోపు ఖచ్చితంగా కోలుకుంటారు. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. 2 నెలల్లో ఖచ్చితంగా కోలుకుంటారు. కారణం ఏంటంటే రావి చెట్టు ఇప్పుడు కూడా మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. మనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే కనుక అవన్నిటికీ కూడా అదే నివారణ. కాబట్టి ఈ విధంగా అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితం ఏదైతే ఉందో అది విష్ణుమూర్తి యొక్క దేవాలయాలకు వెళ్ళటం వల్ల, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందటం వల్ల అలా జరుగుతుంది. పూర్వజన్మలో స్త్రీ శాపం, పూర్వజన్మలో ఇలాంటివి ఉన్నాయనుకోండి, పూర్వజన్మలో ఈ స్త్రీ శాపం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకుంటేనే కదా మనకి స్త్రీ సంబంధమైన గొడవలు అవుతూ ఉంటాం. అంటే అతనికి తెలిసి అంటే ఇప్పుడు ఒక ఎండి ఉన్నాడు అనుకోండి, ఎండి కింద చేసే ఆమెని అనవసరంగానే మాట పడడం, అనవసరమైన గొడవలు పడడం, అంటే ఇతని ఏ సంబంధం లేని విషయంలో కూడా స్త్రీల పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అది అక్క అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అంటే తల్లి అవ్వచ్చు, ఏ పరంగా అయినా స్త్రీ అనేది వీళ్ళకి ఇబ్బందికరంగా కలుగుతూ ఉంటుంది. అంటే గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం ఇట్లా జరుగుతుంటాయి. కాబట్టి దీనికి లక్ష్మీదేవి ఆరాధన చేస్తే మంచిగా అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది. ఈ సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. ఇలా ప్రతి దానికి కూడా మెయిన్గా అన్నిటికీ కూడా ప్రదోషకాలంలో శివుడి యొక్క ఆరాధన చేస్తే కనుక ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయ నమః.